హలో ఉమేష్ గారు. హలో అండి. నమస్కారం అండి. నమస్కారం. యాటిట్యూడ్‌ని అంటే బిహేవియర్‌ని ఎలా పెంపొందించుకోవాలి? అసలు ఎలాంటి యాటిట్యూడ్ యువతకు ఉండాలి? ఒక ఎంప్లాయీకైనా కావచ్చు, యువత అయినా కావచ్చు, మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు. ఎలాంటి యాటిట్యూడ్ ఉంటే ఎట్లా సమాజంలో ముందుకు వెళ్ళాల్ వెళ్ళగలుగుతారు? మంచి టాపిక్ అండి. అండ్ ఇన్‌ఫాక్ట్ ఇది చాలా పెద్ద టాపిక్. ఇప్పుడు బిహేవియర్ అన్నారు. బిహేవియర్ అనేది ఇట్స్ ఏ హ్యూమన్ టెండెన్సీ హౌ యూ రియాక్ట్. ఇట్స్ కాల్డ్ ది బిహేవియర్. ఇప్పుడు మీరు ఒక వ్యక్తితో కోపంగా బిహేవ్ అవుతున్నారనుకోండి, యువర్ మైండ్ ఈజ్ రియాక్టింగ్ ఇన్ ఏ ఫ్యూరియస్ వే. సో దట్ ఈస్ కాల్డ్ ది యాంగ్రీ బిహేవియర్. ఇఫ్ యూ వాంట్ టు బిహేవ్ ఇన్ సమ్ ప్లీజింగ్ వే, మళ్ళీ మీ మైండ్ ప్లీజింగ్ స్టేటస్కి వెళ్ళిపోతుంది. సో అగైన్ యూ విల్ బిహేవ్ యాజ్ ఎ ప్లీజ్ వై కాంట్ యూ హెల్ప్ మీ అంటే మీరు ఎవరైనా సహాయం అడగచ్చు. ఒక యారోగెంట్ బిహేవియర్ ఉండాలి. మీ మైండ్ టక్న ట్రిగర్ చేసేస్తుంది. సో అది మనకు నచ్చంది, అతను ఎందుకు మనతో ఇలా మాట్లాడుతున్నాడని మైండ్ ట్రిగర్ చేయగానే మీ బిహేవియర్ కూడా చేంజ్ అయిపోతుంది. సో సొసైటీలో కానివ్వండి, మన పర్సనల్ లైఫ్లో కానివ్వండి, మనం ఎక్కడ వెళ్ళినా వచ్చినా నడుస్తున్నా ఎక్కడున్నా కూడా మన బిహేవియర్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలనంటే బిహేవియర్ ఈజ్ ఆల్వేస్ కనెక్టెడ్ విత్ ది మైండ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్కి క్లారిటీ ఉండాలకి మనం ఏం బిహేవ్ చేస్తున్నాం. అంటిల్ అండ్ అన్లెస్ మైండ్కి క్లారిటీ లేదనుకోండి, బిహేవియర్ అనేది చేంజ్ అవుతుంటుంది. ఇప్పుడు ఆ బిహేవియర్నే మనం యాటిట్యూడ్ అంటుంటాం బయట దాంట్లో. యాటిట్యూడ్ అంటే ఏంటండి? యాటిట్యూడ్ ఇస్ నథింగ్ బట్ బిహేవింగ్ యువర్ సెల్ఫ్ ఆర్ బిహేవింగ్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్ ఈస్ కాల్డ్ ది యాటిట్యూడ్. యాటిట్యూడ్ ఈజ్ నథింగ్ బట్ యాటిట్యూడ్ అంటే ఏంటంటే షోయింగ్ ఆఫ్ యువర్ సెల్ఫ్, putting yourself into someone's shoes or putting yourself into someone's table or putting yourself someone into their place is nothing but you are making your behavior, your attitude, you are showing them. Attitudes అనేది చాలా ఇంపార్టెంట్. పీపుల్ అంటారు విత్ he has a lot of attitude అని అంటారు. ఎవ్రీ ఇండివిజువల్ హ్యావ్ యాటిట్యూడ్. లేని యాటిట్యూడ్ ఏదో ఉన్నది అన్నట్టుగా ఉండదు. ఎవ్రీ పర్సన్ విల్ హ్యావ్ యాటిట్యూడ్. దట్ యాటిట్యూడ్ ఈజ్ నథింగ్ బట్ బిహేవియర్. సో బిహేవియర్ అనేది ఎలా ఉండాలంటే దెర్ ఆర్ మెనీ టైప్స్ ఆఫ్ బిహేవియర్. దెర్ ఆర్ కొన్ని కాన్సెప్షనల్ బిహేవియర్స్ ఉంటాయి. కొన్ని కాన్సెప్షనల్ బిహేవియర్స్ ఎట్లుంటాయంటే వెన్ యూ ఆర్ థింకింగ్, ఇప్పుడు మనం ఒక ఫంక్షన్కి వెళ్ళాం. ఫంక్షన్కి వెళ్ళే ముందే మనం అనుకుంటాం ఈ మాదిరిగా డ్రెస్ వేసుకోవాలా, అక్కడ ఫ్రెండ్స్ కలుస్తారు, రిలేషన్స్ కలిసి వాళ్ళు ఏం చేస్తున్నామంటే మనం చేయండి ఎలా చెప్పాలా, ఎలా నమ్మించి చెప్పాలా, మేబీ లేదా ఫ్రెండ్స్ కలుస్తారు, ఫ్రెండ్స్తో ఎలా, ఇవన్నీ మనం మైండ్లో ముందే మనం ఆలోచించుకొనే వెళ్తాం ఒక ఫంక్షన్కి. సో దట్ ఈస్ దే కాన్సెప్షనల్ బిహేవియర్. యు ఆర్ మేకింగ్ దట్ కాన్సెప్ట్ ఆఫ్ బిహేవియర్ అండ్ యు ఆర్ గోయింగ్ దేర్ అండ్ యు ఆర్ ప్రజెంటింగ్ యువర్ బిహేవియర్. అదర్వైజ్ మీరు అలా కూడా అనొచ్చుకి మీ యాటిట్యూడ్ అక్కడ అలా చూపిస్తున్నారు. ఎక్కడైనా కూడా అండి, మన వర్క్లో కానివ్వండి, మన ఆఫీస్లో కానివ్వండి, పేరెంట్స్ దగ్గర కానివ్వండి, ఫ్రెండ్స్ దగ్గర కానివ్వండి, ఎక్కడైనా కూడా మన యాటిట్యూడ్ ఎప్పుడు న్యూట్రల్గా ఉండాలా. అండ్ మన యాటిట్యూడ్ ఎప్పుడు టేకింగ్లో ఉండాలా. ఎప్పుడు యాటిట్యూడ్ అనేది ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకునే విధంగానే ఉండాలా. లెర్నింగ్ యాటిట్యూడ్ ఆల్వేస్ గివ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్. సో ఎప్పుడైనా కూడా మన యాటిట్యూడ్ని ఒక లెర్నింగ్ స్టైల్లో పెట్టుకోవాలా. ఎదుటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు టోటల్గా వాళ్ళు A to Z మాట్లాడే వరకు అలా ఉండడమే మంచి యాటిట్యూడ్. వాళ్ళు మొత్తం మాట్లాడాక అప్పుడు మీకేమన్నా కావాలంటే క్వశ్చన్ వేయచ్చు, లేదా వాళ్ళు మాట్లాడిన దాంట్లోనే మీరు అడిగే క్వశ్చన్కి ఆన్సర్ రావచ్చు. సో యాటిట్యూడ్ అనేది అగ్రెసివ్గా ఎప్పుడు పోకూడదు. యాటిట్యూడ్ని ఎప్పుడు కంట్రోల్గా పెట్టుకోవాలి. మీరు ఎప్పుడైతే యాటిట్యూడ్ని కంట్రోల్గా పెట్టుకుంటారో నార్మల్గా సొసైటీలో ఏమంటారంటే హీ ఈజ్ ఎ వెరీ గుడ్ బిహేవియర్ పర్సన్, he is having a very good attitude. Why you are having a very good attitude? You don't come up, you don't trigger your mind, you don't talk other things beyond the limits. So that is how the attitude goes on. And most important andi, iyal repu mostly youth యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే ఎవరన్నా వాళ్ళకు మంచి అని చెప్పాలనే వరకు వాళ్ళు టక్న రేజ్ అయిపోతారు. మీరెవరు నాకు చెప్పడానికి, లేదా నాకు తెలియదా. ఈవెన్ సేమ్ పేరెంట్స్ అన్నా కూడా పేరెంట్స్ని కూడా అలాగే ఇమ్మీడియట్గా వాళ్ళని డిఫెండ్ చేస్తారు. మీరు మాకేం చెప్పడం, నాకు తెలియదా, చదువుకోవడం నాకు తెలియదా. సో ఇవన్నీ ఏంటంటే ఇట్ ఈస్ ఆల్ దట్ యాటిట్యూడ్. సో యాటిట్యూడ్ వాళ్ళు ఎందుకు ఓవర్ ఎక్స్ప్రెస్ అవుతున్నారు అని అంటే దే డోంట్ హ్యావ్ కంట్రోల్ ఆన్ దేర్ మైండ్. సో ఎప్పుడైనా కూడా
మైండ్ని కంట్రోల్ పెట్టుకోవాలి. మైండ్ని కంట్రోల్ పెట్టుకునేంత వరకు మనం ఎవరైతే వ్యక్తి మైండ్ని కంట్రోల్ పెట్టుకుంటాడో దట్ పర్సన్ విల్ హ్యావ్ ఎ పర్ఫెక్ట్ బిహేవియరల్ యాటిట్యూడ్. సో మైండ్ అనేది బాడీని మొత్తం సర్వనాశనము చేస్తుంది, మంచి చేస్తుంది. సో మైండ్ అనేది ఎప్పుడు షార్ప్గా ఉండాలి. ఆ మైండ్ ఎప్పుడు షార్ప్గా ఉండాలంటే గివ్ వర్క్ ఆన్ ది మైండ్. మీకు మైండ్ గురించి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. బిహేవియర్, యాటిట్యూడ్, మైండ్ అనేది ఒకసారి ఒక ఎగ్జిబిషన్ జరుగుతున్నది. ఎగ్జిబిషన్లో అన్ని కంట్రీస్కు సంబంధించిన బ్రెయిన్ అమ్ముతున్నారు. మనం ఇప్పుడు మార్కెట్లో వీటి బ్రెయిన్స్ అమ్ముతారు ఎలాగో సేమ్ హ్యూమన్ బ్రెయిన్స్ అమ్ముతున్నారు. ఇంటర్నేషనల్ లెవెల్లో జరుగుతున్నది. అన్ని కంట్రీస్ 256 కంట్రీస్ పాల్గొన్నాయి. చాలామంది ఇంక్లూడింగ్ అవర్ ఇండియా కూడా చైనీస్ వాళ్ళ బ్రెయిన్ దగ్గరికి పోయి చాలా డబ్బులు పెట్టుకుంటున్నారు. అడగండి ఎందుకు? చెప్పండి సార్. ఎస్, బికాస్ మీరు ఇప్పుడు వరల్డ్లో ఏ కార్నర్కు వెళ్ళండి చైనీస్ ప్రోడక్ట్ ఒకటన్నా దొరుకుతుంది. ప్రతి ఒక్క ఎక్కడికి వెళ్ళినా కూడా చైనీస్ ప్రోడక్ట్. అలా ఎందుకు దొరుకుతుందంటే చైనీస్ వాళ్ళు వాళ్ళ బ్రెయిన్ని 98% యూజ్ చేసేసుకున్నారు అన్నట్టు. షార్ప్ ఉంది వాళ్ళ బ్రెయిన్. కానీ ఈ చైనీస్ వాళ్ళు ఏం చేశారంటే మన ఇండియా బ్రెయిన్ దగ్గరికి వచ్చారు. మన ఇండియా వాళ్ళు ఎప్పటికీ కొంచెము అదిగా ఆలోచిస్తుంటారు. ఎవరో మాలాంటి వాళ్ళు అడిగారు, సార్ అందరూ మీ బ్రెయిన్ కొన్నికి లైన్లు కడుతుంటే మీరేంటి సార్ ఇక్కడ ఈ బ్రెయిన్ కొన్నికి వచ్చిందంటే ఆ చైనీస్ వాళ్ళు వీళ్ళకి ఏం చెప్తారంటే, బాబు మా బ్రెయిన్ మేము 98% వాడేసుకున్నాం, మా దగ్గర అక్కడ ఏం లేదు, ఇంకా మేము ఫర్దర్గా డెవలప్ కావాలంటే. కానీ ఇక్కడ ఈ బ్రెయిన్ ఇంకా వీళ్ళు యూజ్ చేయలేదు, మాకు ఇంకా రా బ్రెయిన్ ఇంకా ఉంది, మేము ఇది కొనుక్కుంటే మేము ఇంకా డెవలప్ అవుతాం. యు అండర్స్టాండ్? సో దట్ ఈస్ హౌ వీ షుడ్ గివ్ వర్క్ టు ద బ్రెయిన్. బ్రెయిన్ మనం అనుకుంటాం మనకు చాలా నాలెడ్జ్ ఉంది, మనం చాలా ఎక్స్పోజ్గా ఉన్నాము, మనకు వీ హ్యావ్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సబ్జెక్ట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. బట్ నో, అవర్ మైండ్లో మనం జస్ట్ ప్లే చేసేది ఓన్లీ 25% ఆఫ్ ద మైండే మనం యూజ్ చేస్తున్నాం. మీరు ఎప్పుడైతే ఆ బియాండ్ లిమిటేషన్స్కు మీరు వెళ్తారో అప్పుడే మీ యాటిట్యూడ్స్ కానివ్వండి, మీ బిహేవియర్స్ కానివ్వండి, ఇవన్నీ కంట్రోల్డ్గా ఉంటాయి. ఇంకా చిన్న ఎగ్జాంపుల్ మీకు ఇస్తున్నాను. మనం మొబైల్స్ కొంటాం, కొత్తగా మొబైల్స్ కొంటాం. మొబైల్స్ కొనగానే మనం ఏం చేస్తాం, నార్మల్గా ఇంటికి వెళ్తాము, ఛార్జింగ్ పెడతాము, పెట్టేసి ఆన్ చేసి కొనగానే ఫస్ట్ ఆన్ చేస్తాము, కొంచెం ఇంటికి వెళ్ళి ఆన్ చేసి దాన్ని అవి చూసుకొని ఛార్జింగ్ పెట్టేసి నెక్స్ట్ ఒక ఫుల్ ఛార్జింగ్ అయ్యాక మనం విల్ స్టార్ట్ యూజింగ్ ది మొబైల్. కానీ మొబైల్ ఎప్పుడైతే కొంటామో దాంట్లో 4 లెవెల్స్ ఆఫ్ బ్యాటరీ లెవెల్స్ ఉంటాయండి. కంపెనీకి వెళ్ళి వచ్చినప్పుడు 1 లెవెలే ఉంటుంది. ఈ 1 లెవెల్ ఉన్నాక చాలామంది ఏం చేస్తారు, ఛార్జింగ్ పెట్టి ఒక హాఫ్ కాగానే ట్రూ కాలర్ దాంట్లో యాడ్ చేయాలను, వాట్సాప్ మళ్ళీ తర్వాత పెట్టుకోవచ్చు ఛార్జింగ్ అని తీసుకుంటారు. మళ్ళీ అవన్నీ వాళ్ళు పెట్టేసి మళ్ళీ ఫుల్ ఛార్జ్ అయ్యాక అప్పుడు ఫుల్గా వాడతారు. కానీ ఆ మొబైల్ ఎప్పుడైతే మీరు హాఫ్ ఛార్జ్లో తీసారో దట్ మొబైల్ విల్ కన్ఫైన్డ్ ఫర్ ఓన్లీ దట్ 2 లెవెల్ ఆఫ్ ఛార్జింగ్. సో నెక్స్ట్ మీరు 1 అవర్ తర్వాత మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు ఆ 2 లెవెల్ వరకు అది నిండగానే మీకు 100 చూపిస్తుంది. యూ అండర్స్టాండ్? సో దట్ ఈస్ హౌ యూ ఫీల్ దట్ బ్యాటరీ ఈస్ డ్రైన్డ్ అవుట్. నో, మీరు చేసిన మిస్టేక్ అక్కడ అన్నట్టు. సో సేమ్ మైండ్ కూడా వీ షుడ్ గివ్ కంప్లీట్ వర్క్ టు ద మైండ్. కంప్లీట్ వర్క్ మైండ్కి ఎలా ఇవ్వాలి అని అంటే మనకు తెలియని విషయాలలో మనం టైం స్పెండ్ చేయాలా, కొత్తవి నేర్చుకోవడానికి ట్రై చేయాలా, మాలాంటి వాళ్ళు చెప్పేవి వినడం నేర్చుకోవాలా. ఫుల్ లెంత్గా వింటే అప్పుడు మైండ్కి కనుక స్ట్రైట్గా మేము చెప్పేది మైండ్కి వెళ్ళిపోతే డెఫినెట్లీ యూ విల్ గెట్ ది సొల్యూషన్ ఫర్ ఆల్ ది ప్రాబ్లమ్స్. లేదు జస్ట్ ఇలా వెళ్తూ వింటాము అంటే ప్రాపర్గా రాదు. సో అగైన్ పీపుల్ విల్ ప్లే దేర్ యాటిట్యూడ్స్. సో యాటిట్యూడ్స్ కానివ్వండి, బిహేవియర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం ఎంత నేర్చుకుంటే అంత మనం దాన్ని ప్రాపర్గా పెట్టగలుగుతాం. బిహేవియర్ ఎవరికి నేర్పించారండి? బిహేవియర్ అనేది మైండ్ ఇంకొక వ్యక్తితో ఇంకొక మైండ్తో నేర్చుకుంటూ ఉంటుంది, ఇంకొక మైండ్తో కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయినప్పుడు ఆ బిహేవియర్ సిగ్నల్స్ తెలుసుంటుంది. మీకు చూస్తుంటారు నార్మల్గా కవులు, రచయిలు, వీళ్ళు పోయెట్స్ చాలామంది అంటారు. ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ట్రూ లవ్ ఉంది, గర్ల్ ఫ్రెండ్ ఎక్కడో ఉంది, బాయ్ ఫ్రెండ్ ఎక్కడో ఉన్నాడు, బట్ స్టిల్ if that girlfriend and if this boy is thinking much deeper about that girl, and if that girl is seriously and sincerely thinking about this boy, ఈ యూనివర్స్ ఉందే ఈ సిగ్నల్స్ పాస్ ఆన్ చేస్తుంది. ఇట్ ఈస్ ట్రూ. సో ఈ పాస్ ఆన్ చేస్తుంది అని అంటే వీళ్ళ బిహేవియర్స్ ప్రాపర్గా ఉండి వీళ్ళొకరికొకరు యాటిట్యూడ్స్ ప్రాపర్గా ఉన్నారు, ఎవ్రీథింగ్ వీళ్ళకు సహకరిస్తుంది. సో ఎవ్రీథింగ్ విల్ గోస్ ఇన్ ఎ ఫైన్ వే.
సో అందుకే చాలామంది చూడండి, మీరు ఎక్కడ కాలేజ్, స్కూల్స్, జాబ్స్ ఎక్కడన్నా వెళ్ళండి, ఎక్కడ మీరు మైనస్ అవుతారంటే ఓన్లీ బిహేవియర్. సో బిహేవియర్ ఈజ్ లైక్ ది ఫ్రంట్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ది పర్సన్. సో ఈ బిహేవియర్ అనేది ఎప్పుడు కూడా చాలా ఇట్లా ఎలా అంటే బిహేవియర్ ఎలాంటిదంటే ఇట్ ఈస్ సంథింగ్ లైక్ వెరీ క్రిస్పీ. ఇలా ముట్టుకోగానే ఇలా చినిగిపోయిన మాదిరిగా బిహేవియర్ ఉంటుంది. చిన్న బిహేవియర్లో మిస్టేక్ జరిగినా కూడా అవతల వ్యక్తి పాయింట్అవుట్ చేస్తారు అన్నట్టు. సో బిహేవియర్ పర్ఫెక్ట్గా ఉండాలంటే మన యాటిట్యూడ్ పర్ఫెక్ట్గా ఉండాలి. మన యాటిట్యూడ్ పర్ఫెక్ట్గా ఉండాలంటే మన థింకింగ్ ప్రాసెస్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. థింకింగ్ ప్రాసెస్ కనుక పర్ఫెక్ట్ ఉన్నది అని అంటే ఇమోషన్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇమోషన్స్ కనుక పర్ఫెక్ట్ ఉన్నదంటే యువర్ మైండ్ ఈజ్ పర్ఫెక్ట్లీ వర్కింగ్. సో ఇవన్నీ ఒకదానికి కనెక్టివిటీ. దీన్నే కన్కామినెంట్ అంటారు. ఈ కన్కామినెంట్ థాట్ ప్రాసెస్ కనుక ప్రాపర్గా ఉంటే యువర్ బిహేవియర్ ఈజ్ ప్రాపర్. మీ మైండ్ మీ ఒక వ్యక్తి గురించి మంచిగా వాళ్ళ ముందు మనం మంచిగా ప్రజెంట్ కావాలని చెప్తుంది. మంచిగా ప్రజెంట్ కావాలన్నప్పుడు మంచిగా ఇమోషనల్గా వాళ్ళ ఇమోషనల్ తగ్గట్టుగా మన మైండ్ సెట్, మన బాడీ, మన ఫిజియలాజికల్ అపియరెన్స్ వెళ్తుంది. ఈ ఇమోషనల్ పర్ఫెక్ట్గా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మన థాట్ ప్రాసెస్ కూడా ఒక పాజిటివ్గా వెళ్తుంటుంది. మన థాట్ ప్రాసెస్ పాజిటివ్గా వెళ్తున్నప్పుడు మన బిహేవియర్ కూడా అదే ట్రాక్లో వెళ్తుంది. ఏ చిన్న గడబడి జరిగినా కూడా దెబ్బతినేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.